సీఎం జగన్ భీమవరం సిద్ధం సభతో ప్రజలకు ఇబ్బందులు తప్పట్లేదు. వైసీపీ నేతల ఆదేశాలతో అధికారులు భారీ సంఖ్యలో ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. దీంతో బస్సులు లేక మండు టెండర్లో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. సీఎం సభ కోసం తామెందుకు ఇబ్బందులు పడాలంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. ఈ రోజు భీమవరంలో వైసీపీ సిద్ధం ఎన్నికల ప్రచార సభ జరగనుంది. ఈ సభకు సీఎం జగన్మోహన్ రెడ్డి హాజరవుతున్నారు. అయితే ఈ సభకు భారీ సంఖ్యలో జనాన్ని తరలించడానికి వీలుగా అటు అధికారులు ఇటు రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వైసీపీ నాయకులు వీళ్ళందరూ ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఆర్టీసీ బస్సులను దీనికోసం వినియోగించుకుంటున్నారు. మొత్తం 1200 బస్సులను దీనికోసం వినియోగిస్తున్నట్లు మనకు తెలుస్తుంది. మనం చూస్తున్నాం ఇక్కడ ఏలూరు ఆర్టీసీ బస్ స్టాండ్లో ఉన్నాము. చాలా బస్సులను రద్దు చేశారు. ఎందుకంటే ఆర్టీసీ బస్సులు అన్నింటినీ సిద్ధం సభకు తరలిస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 9 ఆర్టీసీ డిపోలు ఉన్నాయి. ఈ 9 డిపోల నుంచి 220 బస్సులను తరలిస్తున్నారు. అదేవిధంగా అటు కృష్ణా జిల్లా, ఇటు గుంటూరు జిల్లా, ఇటు తూర్పుగోదావరి జిల్లా, ఈ మొత్తం ఈ 4 జిల్లాల నుంచి అంటే ఇటు పశ్చిమ గోదావరితో కలిపి మొత్తం 1200 బస్సులను సీఎం సిద్ధం సభకు తరలిస్తున్నట్లు మన సమాచారం ఉంది. దాంతో బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు అయితే తీవ్ర అగచాట్లు పడుతున్నారు. మనం చూస్తున్నాము ఏలూరు బస్ స్టాండ్ ఎంత నిర్మానుష్యంగా మారిందో. సాధారణంగా ఈ సమయంలోనైతే ఏలూరు బస్ స్టాండ్ అయితే చాలా రద్దీగా ఉంటుంది. ఎందుకంటే అటు స్టూడెంట్స్ ఉంటారు, ఇటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళందరూ ఉంటారు. అది రాకపోకలు సాధించడానికి వేలాది మంది ఇక్కడ తరలి వస్తుంటారు. కానీ ఇవి అందుకు భిన్నంగా ఇక్కడ మనం చూస్తున్నాము మొత్తం నిర్మానుష్యంగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ మొత్తం అన్ని ప్లాట్ఫామ్లు ఖాళీగానే దర్శనమిస్తున్నాయి. 1-2 బస్సులు మాత్రం ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. అది కాకుండా దగ్గర సర్వీసులు అంటే దగ్గర ప్రాంతాలకు వెళ్ళే సర్వీసులను మాత్రం అధికారులు రద్దు చేసి ఆ బస్సులను సీఎం సిద్ధం సభకు తరలించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే బస్సులు ఏవైతే ఉన్నాయో అటు రాజమండ్రి కావచ్చు, ఇటు గుంటూరు కావచ్చు, ఇటు విజయవాడ కావచ్చు, అలా దూర ప్రాంతాల నుంచి వచ్చే బస్సులను మాత్రం నడిపిస్తున్నారు. చూస్తున్నాం బస్సులు ఏ విధంగా బస్సులు లేకపోవడంతో ఏ విధంగా ఇక్కడ ప్లాట్ఫామ్ ఖాళీగా ఉంది. దానికి తోడు ప్రయాణికుల సంఖ్య కూడా తక్కువగానే ఉంది. ఎందుకంటే సీఎం సభకు బస్సులు ఏర్పాటు చేస్తారు కాబట్టి బస్సులు ఎక్కువగా ఉండవు అనే ఉద్దేశంతో చాలామంది ప్రయాణికులు కూడా బస్ స్టాండ్కి రాని పరిస్థితి ఉంది. ఎందుకంటే గత కొన్ని రోజులు మనం చూస్తూనే ఉన్నాము సీఎం సభకు బస్సులను వేలాదిగా తరలిస్తూ ఉన్నారు. కొన్ని చోట్ల అయితే 1500 వరకు బస్సులు తరలించారు. అయితే ఈసారి మాత్రం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగే భీమవరం సభకు మాత్రం కేవలం 1200 బస్సులు మాత్రం తరలిస్తున్నామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. దీంతో అయితే ప్రయాణికులతో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. దానితో రేపు శ్రీరామనవమి పండుగ చాలామంది తమ సొంత ఇళ్ళకి వెళ్ళడానికి అయితే బస్ స్టాండ్ ఈ రోజు నుంచి ప్రయాణాలు చేస్తూ ఉంటారు. కానీ బస్సులు లేకపోవడంతో చాలామంది ప్రయాణాలు వాయిదా వేసుకున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా కొన్ని సర్వీసులు అయితే పాక్షికంగా రద్దు చేశారు. ప్రధానంగా ఏలూరు నర్సాపురం రూట్లో వెళ్లే సర్వీసులను కొంతవరకు తగ్గించారు. ఎందుకంటే భీమవరం మీదుగానే ఈ బస్సులు నడపాల్సి ఉంటుంది. దాంతో అయితే కొన్ని సర్వీసులను రద్దు చేశారు. అదేవిధంగా నారాయణపురం, భీమవరం, మరోపక్క తాడేపల్లిగూడెం, భీమవరం ఈ సర్వీసులు కూడా పాక్షికంగా రద్దు చేశారు. ఈ బస్సులన్నింటినీ సీఎం సిద్ధం సభకు తరలిస్తున్నారు. చూస్తున్నాము బస్ స్టాండ్ అంతా పూర్తిగా నిర్మానుష్యంగా మారింది. అయితే అధికారులు మాత్రం ఒకటే చెప్తున్నారు, ప్రభుత్వం బస్సులకు సంబంధించి అద్దె కడుతుంది కాబట్టి మేము బస్సులు ఇస్తున్నాము, ఎవరికైనా బస్సులు ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఎన్నికల సమయం కావడంతో ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు మేము బస్సులను సమకూరుస్తామని చెప్తున్నారు. చూస్తున్నాం బస్ స్టాండ్లో అయితే పూర్తిగా నిర్మానుష్యంగా మారుస్తున్నాయి. ఇటు ఏలూరు బస్ స్టాండ్ కదా, అటు భీమవరం బస్ స్టాండ్ కూడా అదే పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. ఇక సీఎం పర్యటన నేపథ్యంలో చాలా చోట్ల అయితే చెట్లను నరికివేస్తున్నారు. సీఎం రాకపోకలు సాగించారు. సీఎం వచ్చి వెళ్లే మార్గంలోనైతే ఆ చెట్లనైతే నరికివేస్తున్నారు. ప్రధానంగా ఉండి మండలం కాలుమూరి ప్రాంతంలో అయితే 2 రోజుల క్రితం చెట్లు నరికివేశారు. అదేవిధంగా నిన్న రాత్రి నుంచి అయితే ఉండి భీమవరం రోడ్లని చాలా చెట్లను నరికివేశారు. ఇంకా నరికివేత ఇంకా కొనసాగుతుంది. సీఎం బస్సు వెళ్ళడానికి వీలుగానే చెట్లను నరికివేస్తున్నాము, అదే కాకుండా భద్రతా కారణాలు ఇచ్చని చెట్లను నరికివేస్తున్నామని చెప్పి అధికారులు చెప్తున్నారు. అయినప్పటికీ పచ్చని చెట్లను నరికివేయడంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఏదైనా సరే ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంటుంది. అటువంటిది ప్రభుత్వం చెట్లను నరికివేస్తే ఇంకా వాటిని ఎవరు కాపాడతారని చెప్పేసి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద అయితే సీఎం పర్యటనకు సంబంధించి అక్కడే అధికారులు అయితే చాలా చోట్ల చాలా విధంగా అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నట్లు మనకు తెలుస్తుంది. అటు ఆర్టీసీ బస్సులను తరలింపులు కావచ్చు, ఇటు చెట్లను నరికివేయడాలు కావచ్చు, ఏ విధంగా చూసినా సరే అధికారులు అయితే అత్యుత్సాహంగా ప్రవర్తిస్తున్నారని మనకు అర్థమవుతుంది. వీడియో జస్ట్ వెంకటేష్.